మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జి కాదు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేసీఆర్ హయాంలో సీబీఐని రాష్ట్రంలోకి రానియకుండా విధించిన నిబంధనను సడలించి సీబీఐచే విచారించాలన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ కేవలం కాలయాపనకేనని విమర్శించారు. తానే ఇంజనీరింగ్ కేసీఆర్ చేపట్టిన ఈ ప్రాజెక్టులో అన్ని అవకతవకలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అధికారంలో ఉన్నది. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దాన్ని ప్రారంభించడం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈ రోజు గతంలో అనేక సార్లు విమర్శించిన ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చిండ్రు, దాని డిజైన్లు మార్చిండ్రు, దోపిడీ చేసిన మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది అనేక సార్లు. మరి ఈ రోజు వారు హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామనడం అనేది చూస్తుంటే వారికి ఈ యొక్క విచారణ పేరు మీద హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంటే కాలయాపన తప్పితే కాలయాపనతోనే గడిపేద్దామనే ఆలోచన ఉందా అనేటటువంటి అనుమానం ఈరోజు రాకమానదు. మనకు తెలుసు కోర్టు వ్యవహారాలు అంటే అవి వెంబడి తేలేటటువంటి పరిస్థితి ఉండదు, ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో అది ఆ విచారణ పూర్తవుతుందా కూడా లేదనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మేం డిమాండ్ చేస్తా ఉన్నాం, మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిమాండ్ చేసినారు కిషన్ రెడ్డి గారు, దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి. గత ప్రభుత్వం సిబిఐ మన రాష్ట్రానికి రావద్దన్న తిరిగి జీవో ఇష్యూ చేసింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎలాంటి విచారణలు ఉండకూడదు అని మంచిగా పకడ్బందీగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి వాళ్ళు ఆ జీవో తీసుకొచ్చిండ్రు.